హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 9th క్లాసులో ఎక్సర్సైజ్ 2.4లో 4th సమ్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇవాళ 5th సమ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇఫ్ బోత్ x-2 అండ్ x-1/2 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ px² plus 5x plus r, then show that p is equal to r. సో మనము ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. ఆ 2 ఫ్యాక్టర్స్ని ఈ ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి p = r అని మనము ప్రూవ్ చేయాలి అని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సో దాన్ని మనం ఇక్కడ ప్రూవ్ చేద్దాం. 5th సమ్. సో ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే x-2 is equal 0, x is equal 2. x-1/2 is equal 0, x is equal 1/2. ఓకే, సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోతే సింబల్స్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ లెట్ f of x is equal px² plus 5x plus r. సో f of x అంటే ఫస్ట్ 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో p into 2² plus 5 into 2 plus r. ఇది ఫ్యాక్టర్ అని చెప్పాడు కదా, అంటే 0 వస్తుంది అని ఆటోమేటిక్గా మనకు చెప్పాడు. సో p 2 2s 4p ప్లస్ 5 2s 10 ప్లస్ r. ఓకే, సో మనకి ఏంటిది ఈక్వేషన్? 4p ప్లస్ r ఈజ్ ఈక్వల్ -10 ఫస్ట్ ఈక్వేషన్. మళ్ళీ నెక్స్ట్ x-1/2 అనేది కూడా ఫ్యాక్టర్ అని చెప్పాడు. సో f of 1/2 is equal p into 1/2² plus 5 into 1/2 plus r. So p of 1/2 is equal 0. So 1/4 p 5/2 plus r. Okay, so p/4 plus r is equal -5/2 సెకండ్ ఈక్వేషన్. ఓకే, సో మనకు p = r అని చూపించమంటున్నాడు. ఎస్, సో మనకు ఫస్ట్ ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేద్దాం ఫస్ట్. సో 4p plus r is equal -20. Minus of p/4 plus r is equal 5/2. So minus అంటే here minus, here minus, here plus. So 4p minus p/4. సో here r minus r అంటే క్యాన్సిల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ -10 ప్లస్ 5/2. 4p అంటే 4 4s 16p minus p/4 ఈజ్ ఈక్వల్ 10 2s 20 -20 ప్లస్ 5/2. ఓకే, సో 2 1s 2 2s, సో 15p/2 minus 15. 15p is equal to -15 into 2. ఈ 15 క్యాన్సిల్ అవుతుంది. p is equal to -2. p వాల్యూ -2 వచ్చింది. r వాల్యూ కూడా -2నే రావాలి. అప్పుడు p is equal to q అవుతుంది. p is equal to r అవుతుంది. సో 4p plus r is equal to -10. p is equal to -2. Substitute in equation 1. So 4 into -2 plus r is equal to -10. 4 2s 8, -8 is equal to -10. r is equal to -10 plus 2. r is equal to -2.
సో p వాల్యూ -2 వచ్చింది, r వాల్యూ ఆల్సో -2 వచ్చింది. సో p ఈజ్ ఈక్వల్ టు r. నెక్స్ట్ 6th one. If x squared minus 1 is a factor of ax power 4 plus bx cube plus cx squared plus dx plus e, then show that a plus c plus e is equal to b plus d is equal to 0. ఓకే, సో దీంట్లో ఫ్యాక్టర్ ఏంటిదంట, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంట. ఓకే, 6th ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1. మరి ఎక్స్ వాల్యూ కదా మనకు కావాల్సింది, ప్లస్ ఆర్ మైనస్ √1, లేదంటే ప్లస్ ఆర్ మైనస్ 1 అని రాయొచ్చు. √1 అన్నా 1 అన్నా ఒకటే కదా, అంటే +1 -1 రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ +1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. లెట్ f of x is equal to ax power 4 plus bx cube plus cx square plus dx plus e. f of 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ప్లస్ e. ఎందుకు 1ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది. సో హియర్ 0 is equal to a plus b plus c plus d plus e. ఓకే, నెక్స్ట్ మనకేం రావాలి ఇక్కడ, a ప్లస్ b ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు -c, a ప్లస్ c ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, -b -d. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ f ఆఫ్ -1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -1 హోల్ పవర్ 4, b ఇంటూ -1 క్యూబ్, c ఇంటూ -1 స్క్వేర్, d ఇంటూ -1 ప్లస్ e. సో a ఇంటూ 1, b ఇంటూ -1, c ఇంటూ 1, d ఇంటూ -1 ప్లస్ e. సో a minus b plus c minus d plus e. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 0. సో a plus c plus e ఈజ్ ఈక్వల్ టు b plus d. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు a ప్లస్ c ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి, b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు కూడా 0 రావాలి. సో a ప్లస్ ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2, a ప్లస్ c ప్లస్ e. ఓకే, దాన్ని కూడా ఇటు తీసుకొద్దాం. ఓకే, ప్లస్ b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ వన్. a ప్లస్ c ప్లస్ e మైనస్ b మైనస్ d ఈజ్ ఈక్వల్ 0. సో మైనస్ కదా చేయాల్సింది, అంటే మైనస్ ఇయర్ మైనస్ ప్లస్ ప్లస్. ఓకే, సో a మైనస్ a 0 0 0. ఓకే, సో ఇక్కడ 2b plus 2d is equal to 0. 2 of b plus d is equal to 0. So b plus d is equal to 0. b plus d is equal to 0 వచ్చింది. దీన్ని మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే a plus c plus e is equal to b plus d. సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. a plus c plus e is equal to 0. So a plus c plus e is equal to 0, b plus d also 0. ఓకే, సో హిన్స్ ప్రూవ్డ్ అయింది. సో ప్రూవ్ చేసాం. నెక్స్ట్ 7th one. ఏమిచ్చాడు, ఫ్యాక్టరైజర్స్
ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సెవెంత్ వన్లో ఫస్ట్ వన్ x³ మైనస్ 2x² మైనస్ x ప్లస్ 2. ఓకే, దీనికి ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ మనము లెట్ x ఈక్వల్ టు x మైనస్ 1 ఒక ఫ్యాక్టర్ అనుకున్నాం అనుకో, ఏమవుతుంది? 1 మైనస్ 2 మైనస్ 1 ప్లస్ let x minus 1 is equal to 0, x is equal to 1. So f of x is equal to x³ minus 2x² minus x plus 2. Okay, so f of 1 minus 2 into 1 square, ఇక్కడ 1³ minus 1 plus 2. So 1 minus 2 minus 1 plus 2 plus 2 minus 2 minus 1 plus 1 cancel 0. So f of 1 is equal to 0 అయింది. అంటే x minus 1 is factor. ఓకే, సో x minus 1 ఫ్యాక్టర్ అయినప్పుడు x minus 1 తోటి దీన్ని డివిజన్ చేద్దాం. x³ minus 2x² minus x plus 2 డివైడ్. సో x³ రావాలి అంటే దేన్ని బై x అంటే x² తోని ఇంటూ చేయాలి. x² x ఇంటూ x² x³ మైనస్ x² మైనస్ here ప్లస్ మైనస్ ప్లస్ x². సో మైనస్ ఇది ప్లస్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ x², ఎందుకంటే -2 ఇక్కడ -1 ఉన్నది, +1 ఉంది. సో -2 + 1 మైనస్ x² మైనస్ x. మళ్ళీ x² రావాలి అంటే x తోటి ఇంటూ చేయాలి. మైనస్ x x². సో మైనస్ x² ప్లస్ x. ఓకే, సో మైనస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ క్యాన్సిల్. ఓకే, సో ఇక్కడ -1x ఇక్కడ -1x మైనస్ 2x ప్లస్ 2. సో -2 తోటి ఇంటూ చేయాలి. -2x మైనస్ మైనస్ ప్లస్ 2 here ప్లస్ here మైనస్ క్యాన్సిల్. సో రిమైండర్ 0. సో x minus 1 x² మైనస్ x మైనస్ 2. ఓకే, సో ఇవి రెండింటిని ఇంటూ చేస్తే ఇది వస్తుంది. దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. a ఇంటూ సి అంటే 1 ఇంటూ 2. సో x² మైనస్ ప్లస్ అంటే 1 ప్లస్ 2 మైనస్ 1 చేస్తే వస్తుంది కదా. సో x మైనస్ 2x ఇలా రాయొచ్చా? మైనస్ ఎక్స్ని -2 + 1 ఏమవుతుంది? -1x అవుతుంది. సో రాయొచ్చు ప్లస్ -2 x కామన్ తీస్తే x ఉంటుంది ప్లస్ 1 -2ని కామన్ తీస్తే x ఉంటుంది ఇక్కడ ప్లస్ 1 ఉంటుంది. x ప్లస్ 1 కామన్ తీసాను. ఓకే, సో ఇక్కడ x ఉంటుంది ఇక్కడ -2 ఉంటుంది. సో x మైనస్ 1. సో టోటల్గా 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో x³ మైనస్ 2x² మైనస్ x ప్లస్ 2కి ఫ్యాక్టర్స్ ఏంటి? x మైనస్ 1 x ప్లస్ 1 x మైనస్ 2. నెక్స్ట్ సెకండ్ వన్ x³ మైనస్ 3x² మైనస్ 9x మైనస్ 5. సో దీంట్లో x మైనస్ 1 అంటే 1ని సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుందా లేదా చెక్ చేద్దాం. 0 1 మైనస్ 3 మైనస్ 9 మైనస్ 5. x ప్లస్ 1 మైనస్ 1 -3
plus 9 minus 5. X plus 1 is equal to 0. X is equal to minus 1. Let f of x is equal to x cube minus 3x square minus 9x minus 5. So f of minus 1 cube 3 into minus 1 square 9 into minus 1 minus 5. So minus 1 cube అంటే minus 1. 1 అంటే 1 వస్తుంది minus 3 plus 9 minus 5. So minus values ఏమన్నా minus 1 minus 3 minus 4 minus 5 minus 9 plus 9 is equal to 0. అంటే x plus 1 is factor. సో x plus 1 తోటి దాన్ని డివిజన్ చేద్దాం. x cube minus 3x square minus 9x minus 5. సో x square తోటి ఇంటూ చేస్తే x cube వస్తుంది. x into x square x cube ప్లస్ 1 into x square మైనస్ క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఈజ్ minus 4x square minus 9x బ్రింగ్ డౌన్ చేస్తున్నాం. సో minus 4x తోటి ఇంటూ చేస్తే 4x square వస్తుంది. minus 4x into x minus 4x square minus 4 into 1 4x plus here plus. Okay, so now this one cancel. minus 5x minus 5 bring down చేశాను. సో minus 5 minus 5x minus 5. So remainder 0 plus count. So x plus 1 x square minus 4x minus 5. మళ్ళీ దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో a into c 1 into 5 అంటే 5. సో 5కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 1 5 వస్తుంది. సో x స్క్వేర్ ఓకే ప్లస్ x మైనస్ 5x మైనస్ 5 ప్లస్ 1 మైనస్ 4 వస్తుంది కదా, మైనస్ 5 అలాగే రాస్తాం. సో ఎక్స్ను కామన్ తీస్తా x ప్లస్ 1 మైనస్ ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తున్నా, 5ను కూడా కామన్ తీస్తున్నా, ఇక ఎక్స్ లీవ్ ఉంటుంది ప్లస్ 1. సో ఎక్స్ మైనస్ 5 ఎక్స్ ప్లస్ 1 ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో నా టోటల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? 3 ఫ్యాక్టర్స్. క్యూబ్ ఉంది అంటే 3 ఫ్యాక్టర్స్ రావాల్సిందే, స్క్వేర్ ఉంటే 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. సో ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 5 ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఆర్ ఫ్యాక్టర్స్. దేనికి? ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 9x మైనస్ 5కి. ఓకే, సో నా 7th బిట్ 2 సమ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.